ಇನ್ನು ಜೆನ್ಸಿಗಳ ಪರ ತೆಲಂಗಾಣ ಸಿಎಂ ಬ್ಯಾಟಿಂಗ್ ಮಾಡಿದ್ದಾರೆ. ಚುನಾವಣೆಗೆ ಸ್ಪರ್ಧಿಸುವ ವಯೋಮಿತಿ ಸಡಿಲಿಕೆ ವಿಚಾರಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟಂತೆ ತೆಲಂಗಾಣದಲ್ಲಿ ಪ್ರಸ್ತಾಪ ಆಗಿದೆ. 25 ವರ್ಷದ ಬದಲು 21 ವರ್ಷದವರಾಗಿರಬೇಕು. ತೆಲಂಗಾಣ ವಿಧಾನಸಭೆಯಲ್ಲಿ ಈ ಬಗ್ಗೆ ನಿರ್ಣಯ ತೆಗೆದುಕೊಳ್ಳಲಾಗಿದೆ. ನಾವು ನಿರ್ಣಯವನ್ನು ಅಂಗೀಕರಿಸುತ್ತೇವೆ ಅಂತ ರೇವಂತ್ ಹೇಳಿದ್ದಾರೆ. ಈ ನಿರ್ಣಯವನ್ನು ನಾವು ಪ್ರಧಾನಿಗೂ ಕೂಡ ಕಳಿಸುತ್ತೇವೆ. ಯುವಕರಿಗೆ ದೇಶ ಆಳುವ ಅವಕಾಶವನ್ನು ನೀಡಬೇಕು. ಲೋಕಸಭೆಯಲ್ಲಿ ಅಂಗೀಕಾರವಾಗುವಂತೆ ನೋಡ್ಕೊಳ್ತೇವೆ ಅಂತ ಕೂಡ ಹೈದರಾಬಾದ್ನಲ್ಲಿ ಸಿಎಂ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಹೇಳಿಕೆಯನ್ನು ನೀಡಿದ್ದಾರೆ. ಅಂದರೆ ಸದ್ಯಕ್ಕೆ 25 ವರ್ಷಗಳ ವಯೋಮಿತಿ ಇದೆ ಚುನಾವಣೆಗೆ ಸ್ಪರ್ಧಿಸೋದಕ್ಕೆ. ಅದನ್ನು 21 ವರ್ಷಕ್ಕೆ ಇಳಿಸೋದಕ್ಕೆ ತೆಲಂಗಾಣ ಸರ್ಕಾರ ಈಗ ನಿರ್ಣಯವನ್ನು ತೆಗೆದುಕೊಂಡಿದೆ. మరి వాళ్ళ మిత్రులారా, అసెంబ్లీ లోక్సభలో 25 ఏళ్ళు, శాసన మండలి రాజ్యసభలో 30 ఏళ్ల వయసు ఈరోజు ఎన్నికల్లో పెట్టిండ్రు. కానీ పక్కనున్న దేశాలు, జర్మనీ లాంటి దేశంలో, గ్రేట్ బ్రిటన్ లాంటి దేశంలో 18 సంవత్సరాలు పూర్తయితే చట్టసభలకు ఓడమే కాదు, ఆ దేశాలకు ప్రధానమంత్రులుగా లేకపోతే ప్రెసిడెంట్లుగా ఎన్నిక కావచ్చు. పక్కనే ఉన్న సింగపూర్లో 21 సంవత్సరాలు పూర్తి చేసుకుంటే ఆ దేశానికి ప్రధానమంత్రి కావచ్చు. అందుకే ఈనాడు మా మిత్రుడు మహేష్ గౌడ్ గారు ఏదైతే సూచన చేసిండో, మీ అందరి సమక్షంలో నేను మాట ఇస్తున్నా. ఆగస్టు మొదటి వారంలో అసెంబ్లీ శాసన మండలి ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి శాసనసభలో చర్చించి ఈ దేశంలో ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేయడానికి 21 సంవత్సరాల వయసును అర్హతగా తీర్మానం చేసి ప్రధానమంత్రికి పంపిస్తా. ఈ దేశం నుంచి యువకులు ఈ దేశాన్ని పరిపాలించగలిగిన సత్తా ఈ యువకు ఇవ్వాలి అని తెలంగాణ శాసనసభలో తీర్మానం చేసి పార్లమెంటులో రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే గారి నేతృత్వంలో బిల్లును ఆమోదించే విధంగా ఈనాడు కాంగ్రెస్ పార్టీ, మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీకు నేను మాట ఇస్తున్నా.